కూర్చో మంజుల. నమస్కారం స్వామి. ఇలాంటిది ఎక్సీఎం దగ్గర ఉందని విన్నాను. నిజమా స్వామి? నువ్వు వినేది 100% నిజం. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కారని అందరూ అన్నారు. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎం కవర్. దానికి కారణం ఈ కలసం అతనికి ఒకరోజు ముందు చేరడమే. ఈ పవర్ అతను ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి ఇంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను మీకు. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలశాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యం గింజలు వేస్తే ఆ కలశం వాటి శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరు రైస్ పుల్లింగ్. ఇదొక శక్తిని పరీక్షించడానికి వాడే ప్రక్రియ. ఈ కలశానికి ఇంత శక్తి ఉందా? ఇదో కేవలం పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓంకారం కాదు, ఆవు. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. అటువంటి శబ్దాన్ని ధ్యానం మూలంగా గ్రహించుకుని కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చబడిన మంత్రాలు. అటువంటి మంత్రాలు రోజు జపించబడి ఒక మామూలు శిలను కూడా ఒక శక్తివంతమైన విగ్రహంలో మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. అలా కొన్ని వేల సార్లు ఉచ్చరించబడి అది శక్తిగా మరి గుళ్ళో కలశాన్ని చేరుతాం. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి ఆ శక్తి పీఠంలా మారేటప్పుడు ఉరుములు పిలుగులు తాకి మరింత శక్తివంతం ప్రళయంగా మారుతుంది. అటువంటి శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు, చక్రవర్తి అవుతాడు.